ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం 2వ వాల్యూమ్లో ఉన్నాము. ఈరోజు ఉపన్యాసము యాజ్ఞవల్క్య అండ్ మైత్రేయి. పేర్లు విన్నారు ఎప్పుడైనా? యాజ్ఞవల్క్య, మైత్రేయి. బృహదారణ్యక ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఈ ఉపనిషత్తులో వీరి యొక్క సంవాదం ఉంటుందన్నమాట. ఆత్మతత్వం గురించి. వీరిరువురు కూడా భార్యాభర్తలు. వాళ్ళిద్దరి మధ్య ఈ ఆత్మతత్వం గురించి జరిగిన సంభాషణ అనమాట ఇది. ఈరోజు అంశం ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. ఇక్కడ ఏంటంటే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, ఇప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి రకరకాల సాంప్రదాయాలు, హిందూ సమాజంలో, భారతీయ సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు వెనక్కి వెళ్ళి చూసినట్లయితే వాటికి మూలాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఒక సూత్ర రూపంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకు చూడండి, పేరెంటాలు పెడుతూ ఉంటారు కదా, ఇంటికి పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి కాళ్ళగా పసుపు రాసి వాళ్ళకి బొట్టు పెట్టి ఒక దేవీ రూపంలో వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటారు, వాయినాలు ఇస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే అక్కడ చూడండి, వాళ్ళు ఉన్నటువంటి భగవంతుని శక్తికి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఇలా రకరకాల ట్రెడిషన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళందరికీ మనం కాళ్ళకి నమస్కారాలు పెడతాం. అలాగే కొన్ని భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిల్ని చిన్నప్పటి నుంచి కూడా పూజిస్తారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి దైవీ శక్తిని పూజించే ఆచారం అన్నది భారతదేశంలో ఉందన్నమాట. ఇలా మీరు ఎక్కడ చూసినప్పటికీ, లేకపోతే భర్తని భార్య గౌరవించడం, ఈ నమస్కారం పెట్టడం, ఇవన్నీ అక్కడ వాళ్ళు సుపీరియర్స్, ఇక్కడ ఇన్ఫీరియర్స్ అని కాదు. అక్కడ ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం గుర్తించడం అన్నమాట అది. అలాగే మీరు పుట్టినరోజు చేస్తారు, మీరు ఏం చేస్తారు? ఆరతి ఇస్తారు పిల్లలకి. ఎందుకు ఇస్తారు? సో ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండానే ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఈ దైవీ తత్వాన్ని మనం ఆరాధించడం అన్నది మనకు సాంప్రదాయంగా వచ్చింది. దానికి మూలాలన్నీ కూడా ఉపనిషత్తులో ఉన్నాయి. సో ఈరోజు ఈ యొక్క సంభాషణ ఏదైతే ఉందో చాలా ముఖ్యమైనటువంటి సంభాషణ ఇది. దీనికి కథ ఏమిటంటే, యాజ్ఞవల్క్య మహర్షి మీకు తెలుసు కదా, జనక మహారాజు కూడా గురువు. ఆయన వేదకాలంలో యాజ్ఞవల్క్య మహర్షి ఆయన చాలా గొప్ప మహర్షి అన్నమాట. ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చి విద్య నేర్చుకుంటూ ఉండేవారు. అయితే ఆయన, మనకు తెలుసు కదా మీకు, వానప్రస్థాశ్రమం అంటారు. గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రపంచం నుంచి నెమ్మదిగా మనసును విత్డ్రా చేసుకొని నెమ్మదిగా భగవంతుడిపైన ఎక్కువ పెట్టాలి. మన బాధ్యతలు తీరిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలో నెమ్మదిగా మన మనసును విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మానవ జీవిత లక్ష్యం ఏమిటి? భగవంతుని సాక్షాత్కరించుకోవడం, అంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడం, మనసు విశాలం అవ్వడం, ఇది మానవ జీవిత లక్ష్యం. అలా కాకుండా మనం ఇందులోనే పడి ఎంతసేపు ఈ బాధలు వీటిలో ఉండిపోతే కనుక లక్ష్యం మనం చేరుకోలేము. అందుకని వీళ్ళు ఏం చేశారనమాట, ఈవెన్ గృహస్థాశ్రమంలో కూడా ఏం చేశారు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీలో కోరికలన్నీ తీరిపోయి, మొత్తం సంసారం ఇవన్నీ బాధ్యతలు అయిపోయాయి, ఇక నాకు భగవంతుని పైన మనసు పెట్టే టైం వచ్చింది అని వాళ్ళు ఏం చేసేవారు, వానప్రస్థాశ్రమం అని చెప్పేవారు. అంటే ఏంటనమాట, ఎక్కువ ఇంకా మీరు లోపలికి వెళ్ళే కొద్దీ మీ తర్వాత మీ పిల్లల తర్వాత మళ్ళీ మీ మనవల తర్వాత మరి ముని మనవలు, ఇవన్నీ కంటిన్యూ అనమాట. మీ లైఫ్ చివరి వరకు మీరు అందులో ఉంటే ఏ రోజు మీరు విత్డ్రా చేసుకోలేరు. అందువల్ల మన వాళ్ళు ఏం చేశారనమాట, 4 ఆశ్రమాల్లో వానప్రస్థాశ్రమం అనేది విత్డ్రా చేసుకోవడం. ఆ సమయం వచ్చింది ఆయనకి, యాజ్ఞవల్క్య మహర్షికి. అయితే ఆయనకు 2 భార్యలు అనమాట. మొదటి భార్య పేరు కాత్యాయని, 2వ భార్య పేరు మైత్రేయి. సో వాళ్ళిద్దరిని పిలిచారు. నాకు ఇంత సంపద ఉంది కదా, ఈ సంపదని అంతటినీ కూడా 2 భాగాలు చేయాలని నాకు, 2 భాగాలు చేసి మీకు సమానంగా నేను ఇస్తాను. ఇప్పుడు నేను అరణ్యాలకు వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను, నాకు వానప్రస్థాశ్రమానికి సమయం వచ్చింది అంటే, కాత్యాయని అన్న ఆవిడ గురించి ఏం లేదు, ఆవిడ ఒప్పుకుని ఉంటుంది తప్పకుండా. అయితే ఈ మైత్రేయి మాత్రం ఆవిడ ఏమడుగుతుందంటే, ఇప్పుడు మీరు ఇచ్చే సంపదలు ఉన్నాయి కదా, ఈ సంపదలన్నిటి వల్ల నాకు అమృతత్వం లభిస్తుందా అని అడుగుతుంది. అమృతత్వం అంటే ఏంటి? అమరత్వం అంటే ఏంటనమాట, ఏదైతే నాశనం కాదో అటువంటి వస్తువుని గుర్తించడం, అది అమృతత్వం అంటే. అమృతత్వం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మనకు మరణం ఉండదు, ఈ బాడీలో ఇటర్నల్గా ఉండిపోతాం. అది కాదు. ఏదైతే నాశనం కాని వస్తువు ఉంది సృష్టిలో,
దానిపైన మీకు అవగాహన ఏర్పడుతుంది. అందువల్ల నాశనం అయ్యేవన్నీ నాశనం అయిపోతున్నా మీకు బాధ కలగదు. అర్థమైందా? అది దాన్నే ఆత్మ అంటారు, భగవంతుడు అంటారు. అది ఒక్కటే సత్యమని అడుగుతుందన్నమాట. అయితే ఈయన ఏం చెప్తారంటే, మొత్తం ఈ భూమండలం ధనవంతా నీకు ఇచ్చినా సరే, ఉన్న ధనవంతులు నువ్వు కూడా ఒక ధనవంతురాలు అవుతావు అంతే తప్ప దీనివల్ల నీకు అమృతత్వం లభించదు. చూడండి, అమృతత్వస్యతు నా ఆశ అస్తి విత్తేన ఇది. విత్తం అంటే ధనం. ధనం వల్ల అమృతత్వం లభించడం అన్నది కల్లా, ఏ రోజు అది జరగదు. అప్పుడు ఆవిడ అంటుంది, అయితే ఏదైతే అమృతత్వాన్ని ఇవ్వదో అది నాకు వచ్చే లాభం ఏంటి, నాకు అవన్నీ ఏమి వద్దు. ఏదైతే అమృతత్వాన్ని ఇస్తుందో దాన్ని మీకు నాకు బోధించి మీరు వెళ్ళండి అని చెప్తే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఇంతకుముందు నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నీలో ఆ వైరాగ్యం చూశారు ఆయన ఈ భార్యలో చూసి, నువ్వంటే నాకు అంతకుముందు ఇష్టము, ఈరోజు నీ మాటల ద్వారా నాకు ఇంకా ఆనందం కలుగుతుంది, నీ పైన ఇంకా ప్రేమ కలుగుతుంది అని చెప్పి, సరే నీవు ఏదైతే కోరుకుంటున్నావో దాని గురించి నేను చెప్తానని చెప్పి ఆయన చెప్తారు. ఫస్ట్ వాక్యాలు ఇవి అని చదువుతాను, వినండి. నవా అరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. ఓ మైత్రి, భర్త కేవలం నీ భర్త అని చెప్పే నువ్వు ప్రేమించడం లేదు, అది నీ వల్లే నువ్వు ప్రేమిస్తున్నావు అని రెండు అర్థాలు తీసుకోవచ్చు అక్కడ. ఆత్మనస్తు కామాయ అంటే నా యొక్క కోరిక అంటే భర్త నాకేదో చేస్తాడు, నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి నీకు రిలేటెడ్గా నువ్వు ప్రేమిస్తున్నావు తప్ప యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ప్రేమించట్లేదు. బికాజ్ భర్త నీకు అన్నీ చూసి పెడతాడు, నీకు అన్నీ ఇస్తాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడని చెప్పి నువ్వు ప్రేమిస్తున్నావు. అంటే నీ ఆనందం కోసమే నువ్వు భర్తను ప్రేమిస్తున్నావు తప్ప నువ్వు నిజంగా భర్త కోసమే ప్రేమించట్లేదు అని మొత్తం చెప్తూ ఉంటారు. నవారే జాయాయై కామాయ జాయా ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ జాయా ప్రియో భవతి. ఈ విధంగా భార్య కూడా అంతే. భార్యను ప్రేమిస్తున్నా అంటే భార్య నాకు సుఖాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నాకు అన్నీ చేసి పెడుతుంది అని నువ్వు ప్రేమిస్తున్నావు. అది అంటే నీకోసమే నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి ఇలాగ మొత్తం అన్నీ కూడా. అలాగే పిల్లలను కూడా అంతే. పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తారంటే ఎవరు నన్ను చూస్తారు, ఈ విధంగా నా యొక్క స్వార్థం కోసం, ఒక విధంగా చెప్పాలంటే స్వార్థం కోసమే నేను ప్రేమిస్తూ ఉంటాను తప్ప నిజంగా దానికి నిజమైన ప్రేమ కాదది అని చెప్తున్నారు. కానీ దీనికి ఇక్కడ టర్న్ అవుతుంది ఎట్లా అంటే, ఫస్ట్ నేను స్వార్థం కోసమే ప్రేమిస్తాను, నువ్వేదో నాకు సహాయం చేస్తున్నావు అని చెప్పి నేను ప్రేమిస్తాను. కానీ యాక్చువల్గా ఏంటనమాట, నీలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఏదైతే తత్వం ఉందో దానిని నేను యాక్చువల్గా ప్రేమిస్తున్నాను. కేవలం స్వార్థం అంటే అలా కాదు. స్వార్థం అంటే ఒకే వస్తువుకు పరిమితమైనప్పుడు దాన్ని స్వార్థం అంటారు. కానీ అది ఈ వస్తువులన్నిటి వెనుక ఒక తత్వం ఉంది. దానిని చూసి నువ్వు భార్యను ప్రేమిస్తే అది చిరకాలం నిలబడుతుంది. కేవలం భార్య నాకేదో సహాయం చేస్తుంది, నాకేదో ఇచ్చేస్తుంది అని మాత్రమే నువ్వు ప్రేమిస్తే నీకేమవుతుందనమాట, అది నీకు దుఃఖానికి దారితీస్తుంది. అంటే నీ రిలేటివ్స్ ఏమన్నా నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, వాళ్ళు సడన్గా ఏదైనా అయ్యిందనుకో నువ్వు దుఃఖపడతావు. ఎందుకంటే అయ్యో నాకు ఏమైపోయింది, నాకు ఆధారం లేదే, ఇట్లా బాధపడతాం మనం. మీరు ఆలోచించండి, ఎవరైతే కంప్లీట్గా ఒకరి మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు పోతే వాళ్ళ బాధ ఎక్కువ. సపోజ్ 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళు పోయినా అంత బాధ ఉండదు. సో దాని అర్థం ఏంటనమాట, నాకు ఎంతో కొంత నేను పొందుతాననే భావంతోనే మనం ప్రేమిస్తూ ఉంటాము. వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ప్రేమను మనం ఏం చేయాలంటే విశాలం చేయాలి. ఏం చేయాలంటే అంతటి వెనుక ఒక సత్యం ఉంది. అలాగే నీ భార్యలోనూ ఉంది, నీ భర్తలోనూ ఉంది, నీ పిల్లల్లోనూ అదే సత్యం ఉంది. ఆ సత్యాన్ని నువ్వు చూడడం నేర్చుకుంటే కనుక నీకు బంధం కాదు ఇది, ఆ బంధంలోనే నీకు మోక్షం వస్తుందన్నమాట. సో పిల్లల్ని కానీ తల్లిదండ్రులను కానీ ఎవరిని చూసినా పార్వతీ పరమేశ్వరుల తల్లిదండ్రులు చూడండి అంటాము కదా. పార్వతీ పరమేశ్వరుల ఉన్నారు నా తల్లిదండ్రులని చాలామందికి ఆ గౌరవంతో చూస్తూ ఉంటాం. అలాగే చిన్నపిల్లల్ని, మన పిల్లల్ని బాలకృష్ణుడని, బాలరాముడని ఆ భావంతో మనం చూస్తే వాళ్ళ మీద ఒక విధమైనటువంటి మన యొక్క ప్రేమ అన్నది చాలా విశాలమవుతుందన్నమాట. విశాలమై మనం ఏం చేస్తాము, దానివల్ల మనకి మిజరీ అంటే దుఃఖం రాదు ఎప్పటికీ కూడా. ఇది చెప్తున్నది ఇక్కడ ఈ ఉపనిషత్తులో చెప్తున్నది ఏంటంటే, ఈయన చాలా రకాలు చెప్తున్నారు. నవారే పశూనాం కామాయ పశవ ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ పశవ ప్రియా భవంతి. మీకు పశువులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, వాటన్నిటిలో కూడా నీకోసమే నువ్వు పశువులను ప్రేమిస్తున్నావు, నీ స్వార్థం కోసం. కానీ అక్కడ నువ్వు దాన్ని విశాలం చేసుకుంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతిదీ ప్రేమ, ఏ చిన్న ప్రేమ అయినప్పటికీ ఆ విశాలమైనటువంటి దాని ప్రేమ యొక్క ఒక రిఫ్లెక్షన్ అనమాట. ఒరిజినల్ సూర్యుడు ఉన్నాడు కదా, ఆ సూర్యుని యొక్క చిన్న ప్రతిబింబం నీ యొక్క
అందులో ఉంది కాబట్టి నువ్వు ఆ ప్రేమ అన్నది కూడా ఏది కూడా తక్కువ కాదు, కానీ దాన్ని ఇంకా విశాలం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రేమని తప్పు పట్టట్లేదు, స్వార్థం అని చెప్పలేదు. ఆ స్వార్థంలో కూడా ఆ విశాల తత్వమే ఉంది. అర్థమైందా? సో అందుకని ఏం చేయాలన్నమాట, మనం అందరినీ ప్రేమించవచ్చు, కానీ ఆ విశాలమైనటువంటి ఆ తత్వం వెనక లేకపోతే నీకు దుఃఖానికి దారితీస్తుంది నీ బంధం అన్నది. నీ బంధం ఎప్పుడైతే దుఃఖానికి దారితీస్తుందో అది కరెక్ట్ కాదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బంధం అన్నది మోక్షానికి, ఆనందానికి దారి తీయాలి. నాలో ఉంటున్న మంచి గుణాలన్నింటినీ బయటికి తీసుకురావాలి. సో ఇది మనం గుర్తుపెట్టుకుని అది చెయ్యాలి. ఇక్కడ ఇలా చాలా ఉన్నాయి చూడండి. ఈవెన్ నవారే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. అంటే డబ్బు, మనకున్న డబ్బును కూడా మనం ఎందుకు ప్రేమిస్తాం అంటే నీకు అన్ని సుఖాలు తెచ్చిపెడుతున్న డబ్బుని ప్రేమిస్తావు. ప్రతి దాని వెనుక ఇదంతా భగవంతుడు ఇచ్చిన డబ్బులు, నాకు ఆయన ఇచ్చింది, నేను వాడుకుంటున్నాను. ఆ భావం ఎప్పుడైతే లోపల ఉందో నీకు ఆ ధనం మీద నువ్వు రేపు పొద్దున్న ఏదైనా 10 లక్షలు పోయినా యూ డోంట్ ఫీల్ బ్యాడ్. అంత కష్టం రాదు నీకు. ఏదైనా నేను భగవంతుడిని మన మధ్యలో పెట్టుకుని మనం చేస్తే కనుక మనకు దుఃఖం చాలా తగ్గుతుందన్నమాట. అది ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయికి బోధిస్తున్నారు. సో ఆవిడ వింటూ ఉన్నారు. ఇప్పుడు చివర్లో చెప్తారు, ఆత్మని ఖలు అరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం. సో ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయి. అంటే చివరిలో ఆయన ఏం చెప్తారంటే, ఈ ప్రపంచంలో అన్నిటినీ నువ్వు ప్రేమిస్తున్నావంటే అన్నిటినీ కూడా నీకోసం నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ నీకోసం అంటే నీలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అంతటా వ్యాపించి ఉంది కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. సో దీని మొత్తం అంతా కూడా భగవంతుని యొక్క శక్తి పరివ్యాప్తమై ఉంది కాబట్టి నేను అన్నీ కూడా నీకు ప్రియంగా కనిపిస్తున్నాయి, స్వీట్గా కనిపిస్తున్నాయి. సో అంతా కూడా భగవంతుని యొక్క శక్తి. మరి ఎలా తెలుసుకోవాలి ఆ భగవంతుని శక్తి గురించి అంటే, ఫస్ట్ దాని గురించి వినాలి, ఆ తత్వం ఎలా ఉంటుందని వినాలి. దాని తర్వాత దాని గురించి ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత దాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే నీకు తత్వం అవుతుంది. ఇప్పుడు ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ మైత్రేయి కూడా చివరికి అంటారు, బా నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, మీరు ఏం చెప్పింది అర్థం కావట్లేదని. మన మైండ్స్ కూడా అలాగే ఉన్నాయి, ఎందుకంటే ప్రాపంచికత ఉన్నంతవరకు ఇవి అర్థం కాదు తొందరగా. సో అందుకని ఈ ఆత్మతత్వాన్ని ఏం చేయాలి, ముందు వినాలి, తర్వాత దాన్ని మననం చేయాలి, తర్వాత దానిని మనం లోపలికి అబ్జార్బ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకు అంతా కూడా కరెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ చెప్తున్నారు చూడండి ఎంత చక్కగానో. అసలు ఈ నేను అన్నది లేకపోతే, ఈ స్వార్థం అనేది లేకపోతే ప్రపంచంలో మనం మనుగడ సాగించలేం, అవునా కదా? నాకు రిలేటెడ్గా నేను ఎవరినన్నా ఆలోచిస్తాను, అవునా కదా? సో ఈ సెల్ఫ్ అన్నది లేకపోతే అసలు ఏది కాదు. మన సెల్ఫిష్నెస్ ఉండొచ్చు, ఆ సెల్ఫ్ అన్నది మీకు కేవలం ఈ బాడీకే పరిమితం అయిపోతే అది చాలా నేరో అనమాట. సో దీనిని మనం ఎప్పుడైతే విస్తారం చేసుకున్నామో అప్పుడు మనకి యాక్చువల్ ఐడెంటిటీ అని వస్తుందన్నమాట. ఓకే, మనం ఏదైతే చూస్తున్నామో అది కేవలం ఒక నీడ లాంటిది, ఒక షాడో లాంటిది. మనం చూస్తున్నది, ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను చూస్తున్నాను, అందరిని చూస్తున్నాను. ఆ భగవంతుని యొక్క ఒక నీడ, షాడో అంటే తెలుసుగా, రిఫ్లెక్షన్ అంటారు. అది మాత్రమే యాక్చువల్ అన్నది ఇది కాదు. యాక్చువల్ అన్నది అందరిలోనూ సమానంగా ఉంది. సో ఆత్మతత్వాన్ని నేను అర్థం చేసుకునే కొద్దీ మీ అందరినీ నేను సమానంగా ప్రేమించగలుగుతాను. నువ్వంటే ఎక్కువ, నువ్వు వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నావు, నిన్ను ఎక్కువ ప్రేమించడం, నువ్వు తక్కువ చేస్తున్నావు నీ మీద కోపపడ్డం, అట్లా ఉండదు. అందరి మీద ఒక సమాన దృష్టి, సమదృష్టి అనేది వస్తుంది ఎవరైతే ఈ ఆత్మజ్ఞులు ఎవరైతే ఉన్నారో, ఆత్మతత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళలో లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అందుకనే వాళ్ళ దగ్గర అందరూ వెళ్తారు, పండితులు పామరులు అందరూ వెళ్తారు, ఎందుకంటే అందరినీ సమానంగా చూస్తారు. సపోజ్ కొంతమంది ధనవంతులు మాత్రమే చూసి వీళ్ళు వదిలేశారనుకో, అందరూ వెళ్ళలేరుగా. సో వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూడగలుగుతారు, అందరూ వెళ్తారనమాట అక్కడికి వాళ్ళ దగ్గరికి. ఇది ఒక సైన్ అది. అలాగే ఇప్పుడు చూడండి, ఈ అనంతమైనటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో చిన్న చిన్న భాగాల్లో నీలో కొంచెం కనిపిస్తుంది. ఈ అనంతమైనది ఆ చిన్న దాంట్లో కనిపిస్తుంది కాబట్టి అది స్వార్థంగా ఒక డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎలా అంటే సూర్యుడి యొక్క ప్రతిబింబం ఉంది, పెద్ద చెరువు ఉంది అనుకోండి, చెరువులో పెద్ద ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒక చిన్న గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి, అందులో చిన్నది కనిపిస్తుంది. ఒక చిన్న నీటి బిందువు ఉందనుకోండి, అందులో ఇంకా చిన్నది కనిపిస్తుంది. కానీ సూర్యుడు మొత్తం కనిపిస్తుందా లేదా? అంటే మనం ఉండే ఆధారాన్ని బట్టి ఆ భగవంతుని యొక్క తత్వం కూడా, దాని యొక్క ప్రకాశం, దాని యొక్క సైజ్ అన్నీ మారిపోతున్నాయి. కానీ అది లేదు, అది ఉంది, ప్రతి దాంట్లోనూ ఉంది రిఫ్లెక్షన్.
దాన్నే రిఫ్లెక్షన్ అంటారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ఈ పర్టిక్యులర్ నుంచి, పర్టిక్యులర్ అంటే ఏంటి, డిఫరెంట్గా ఉన్నారు అందరూ, జనరలైజేషన్ వైపు తీసుకెళ్తున్నారనమాట. ఎప్పుడు స్పిరిచువాలిటీ అంటే డిఫరెన్సెస్ ఇవ్వదు, ఒకటి యూనిటీని తీసుకొస్తుంది స్పిరిచువాలిటీ అంటే. అందుకే అక్కడ మాకు గొడవలు ఎక్కువ ఉండవు అనమాట. ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారో అక్కడెక్కడా కూడా విభేదాలు ఉండవు, గొడవలు ఉండవు, ఘర్షణలు ఉండవు. ఆ డిఫరెన్సెస్ నెమ్మదిగా మొత్తం అన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి. కలిసిపోయి జనరలైజేషన్ తీసుకొస్తారు. ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. మైత్రేయికి బోధించడానికి ఏ పద్ధతిని పాటిస్తున్నారు, ఈ పర్టిక్యులర్ టు ద జనరల్. ఇది పలానా వైభవ్, తర్వాత గౌతమ్, ఇలా ఫస్ట్ నేను విడివిడిగా చూస్తున్నాను, వీళ్ళు పలానా వాళ్ళ అబ్బాయి, వీళ్ళు పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి. అయితే వీళ్ళందరిలో కూడా ఉన్నది ఒక్కటే ఉంది, భగవంతుని తత్వమే ఉంది, లేకపోతే ఏ పని చేయలేం మనం, అవునా కదా. సో నేను అదే చూశాను అనుకోండి, నాకు ఇద్దరు ఒకటే, వైభవ్ అన్న ఒకటే, గౌతమ్ అన్న ఒకటే, అవునా కదా. సో ఈ విధంగా ఏంటంటే జనరల్ నుంచి మనం పర్టికులర్ నుంచి జనరల్కి వెళ్తున్నాం. అంటే ఏంటి, మీ ఇద్దరిలో కామన్గా ఉన్నది ఏంటి, మోస్ట్ కామన్ థింగ్ ఏంటి, అది చూస్తున్నాను. అలాగే మీ ముగ్గురులో, నలుగురిలో కామన్గా ఉన్నదేంటి, అందరిలో కామన్గా ఉన్నదేంటి, ఒక్కటే ఒక దైవీ శక్తి. కామన్గా ఉన్నది ఏంటి చెప్పండి, ఒకేలా ఉన్నదేంటి ఉంటుంది, ఏమన్నా ఉండదు, ఒకేలా ఉండదు. మేనిఫెస్టేషన్ ఉన్నది ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఒరిజినల్ మాత్రం ఒకేలా ఉంటుంది. ఎలాగైతే గోల్డ్ ఆభరణాలు ఉన్నాయి, రకరకాల ఆభరణాలు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆ గోల్డ్ షాప్కి వెళ్తే రకరకాల ఆభరణాలు ఉన్నాయి. మరి వీటన్నిటినీ ఒకేలాగా చూడాలంటే నువ్వు ఏం చేస్తావు, బంగారాన్నే చూడాలి నువ్వు. సో ఈ దృష్టి అనమాట. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. మన కళ్ళు చూడడానికి అన్నీ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, కానీ అంతర్దృష్టి లోపల నుంచి ఒకటి అది ఓపెన్ అయితే కనుక అంతర్దృష్టి, అప్పుడు జ్ఞానమయ దృష్టి వస్తుంది అన్నమాట. కేవలం నువ్వు బాడీస్ని వాళ్ళు ఈ డిఫరెన్సెస్ చూడవు, అసలు నీ కళ్ళలో పడదు అసలు. కేవలం నువ్వు వచ్చావంటే భగవంతుని యొక్క శక్తి స్వరూపం అనుకుంటావు. చూడగానే ఒక రెస్పెక్ట్ వస్తుంది, ఒక భావం వస్తుంది, బట్ డిటాచ్మెంట్ ఉంటుంది, నో అటాచ్మెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ దృష్టిని మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. మొత్తం ప్రపంచంలో బ్రహ్మమయం, అందరిలోనూ బ్రహ్మను చూడు, తత్వాన్ని చూడు. ఎలాగా, నీ దృష్టిని జ్ఞానమయం చేసుకోవాలి, దానికి ప్రయత్నం కావాలి. ప్రయత్నం ఎలా చేయాలి, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో. దిస్ ఇస్ ద పాత్ దట్ ఉపనిషత్ హ్యాస్ చాక్డ్ అవుట్ ఫర్ అస్. సో ఇది పాత్. ఫస్ట్ బాగా వినాలంటే ఈ చెవి నుంచి వదిలేయడం కాదు, దాన్ని వినడం అనరు. మీకు తెలుసు కదా, ఇంగ్లీష్లో హియరింగ్ అండ్ లిస్నింగ్ తేడా ఉంది. హియర్ అంటే మనసు ఎక్కడ ఉంటుంది, చెవులు వింటూ ఉంటాయి, లోపలికి వెళ్ళదు అసలు, దట్ ఈస్ హియరింగ్. బట్ లిస్నింగ్ అంటే విత్ అటెన్షన్. ఇప్పుడు ఇది కూడా అలాగే, ఈ ఆత్మతత్వం అనేది విత్ అటెన్షన్, విత్ ఇంట్రెస్ట్ నువ్వు బాగా వినాలి. విన్న తర్వాత డౌట్స్ వస్తే నువ్వు అదే ఆలోచిస్తూ ఉండాలి. అదేంటి అన్ని చోట్ల భగవంతుని అంటారు, నాకేం కనిపించట్లేదే, ఏది కామన్గా ఉందని నువ్వు అలా లోపలికి వెళ్తే నీకు ఒకరోజు స్ట్రైక్ అవుతుంది. అది అలా విని నాకేం అర్థం కావట్లేదు వదిలేసావు అనుకో, ఎప్పటికీ రాదు. సో ఈ విధంగా గొప్పవాళ్ళు చెప్పారు, ఇవి ఆప్తవాక్యం అంటారు దాన్ని. వాళ్ళు చూశారు, దర్శించారు, వాళ్ళ జీవితాలలో ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. వాళ్ళ జీవన విధానంలో అందరిలోనూ బ్రహ్మనే చూసినటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, ఎంతమంది మహర్షులు మనం చూసాం, వాళ్ళందరిలోనూ బ్రహ్మతత్వాన్ని చూశారు. అందుకని అది సత్యమే కదా మరి. అందువల్ల మనం ఏం చేయాలి, ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. నేను కూడా తెలుసుకోగలను ఒక రోజు అని చెప్పి. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవడం, చెప్పండి. తెలుసుకోకుండా ఉండలేమా? ఎందుకు భగవంతుని తెలుసుకోకపోతే ఉండలేమా? ఉండొచ్చుగా హాయిగా. ముక్తి అంటే ఏంటి, మరలా పుట్టకుండా వదిలేసే. ముక్తి అంటే జన్మ నుంచి వదిలేసేయండి, దుఃఖం నుంచి ముక్తి. మనకందరికీ దుఃఖం వద్దు, ఆనందమే కావాలి. దుఃఖం నుంచి ముక్తి, అది ముక్తి అంటే జన్మ వదిలేసేయండి. ఈ జన్మలో మనం దేని గురించి కోరుకుంటున్నాం, ఆనందం గురించి, సంతోషం గురించి కోరుకుంటున్నాం. కానీ అది అందరికీ అనుకున్నట్టు వస్తుందా? రాదు. మరి దీనికి మార్గం ఏంటి? ఎప్పుడు ఎవరికి అనుకున్నట్టు రావట్లేదు మరి 100%. మరి దీనికి మార్గం ఏంటి? అలా పడి ఏడుస్తూ ఉండడం ఎప్పుడు. సో దట్ ఈస్ కాల్డ్ ముక్తి. ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి స్థితి ఒకటి ఉంది. దేని మీద ఆధారపడితే ఎప్పుడు ఆనందంగా ఉంటావు, నువ్వు అందరికీ ఆనందాన్ని పంచుతావు. అటువంటి స్థితి ఉంది. అందుకని ఇవన్నీ తెలుసుకోవడం, లేకపోతే ఎందుకు, హాయిగా తిని కూర్చోవచ్చుగా. సో దీనివల్ల ఎప్పుడైతే నీకు ఈ లోపల ఇది ఉందో, సంసారంలో అన్కాన్షియస్గా నువ్వు జీవిస్తావో, అప్పుడు మళ్ళీ రావాలి. ఎందుకంటే కోరికలు తీరలేదు కదా, న్యాచురల్ ఇది. ఏదైనా ఒక కోరిక ఉంది అంటే నీకు జన్మ వస్తుంది. ఏదైనా కోరిక ఉందంటే నువ్వు పని చేస్తూ ఉంటావు. ఎవ్రీథింగ్ డిజైర్ ఇస్ అదే ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది నేను ఎలా చేయాలని. సో జన్మ కూడా అంతే.
ఈ జన్మలో కూడా ఈ పని చేయాలి, ఇప్పుడు ఆ పని చేయాలంటే డిజైర్ నేను ఇక్కడ తీసుకొస్తుంది. సో డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఈ జన్మలోనే కాదు కదా, వచ్చే జన్మ కూడా అది లాజికల్, ఎందుకంటే నీ డిజైర్స్ అనేది తీరలేదు, మళ్ళీ ఇంకో బాడీ కావాలి, ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా. సో అందుకని జన్మ అన్నది కూడా దానికి హేతు ఏంటనమాట. మరి జన్మ ఉందంటే దుఃఖం కూడా ఉంటుంది, జన్మ ఉందంటే దుఃఖం కూడా ఉంటుంది. నువ్వు అవాయిడ్ చేయలేవు, నువ్వు ఎంత సుఖపడేవాళ్ళైనా సరే అవాయిడ్ చేయలేవు. సో నీకు కంప్లీట్గా నీకు సుఖం ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఏదైతే మిమ్మల్ని ఆడిస్తున్నాయో వాటి యొక్క ప్రభావం నుంచి బయటకు వచ్చి జీవించాలి అంతే. వాటి ప్రభావం నుంచి మనం బయటికి రావాలంటే ఆ శక్తి మనలో ఉంది. అదే లేదంటే నేను బాగానే ఉన్నాను, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, తింటూ ఉంటుంది ఉంటే ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంటుంది, ఆ రక్తాన్ని మళ్ళీ నాకుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను అనుకుంటే ఎవరు ఏం చేయలేరు. కానీ మనకు అర్థమైంది, నేను దీనివల్ల నేనే వెళ్ళి ముళ్ళ చెట్లను తింటున్నాను, నేను తినడం వల్ల ఈ రక్తం వస్తుంది, నాకు కష్టం కలుగుతుంది, మళ్ళీ రక్తాన్ని నువ్వు నాకుతూ నేను ఆనందంగా ఉన్నానంటే మనం ఏం చేయలేము. సో ఈ కండిషన్ ఎట్లా ఉందంటే నేను బాగానే ఉన్నాను అనుకుంటే ఎవరిని ఏం చేయలేము, కానీ ఏదో కారణం చేత నాకు ఈ దుఃఖం వస్తుంది, నేనే కారణం, యాటిట్యూడ్ కారణం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పటి నుంచి మనం ప్రయత్నం చేస్తాం దీనికన్నా ఏదో ఉంది అన్నదనమాట. అది ఇక్కడ చెప్పేది. సో స్వామీజీ చూడండి ఎలా ఉంటాయంటే వర్డ్స్, సెల్ఫిష్నెస్ ఉంది అందరిలో, బట్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ సెల్ఫ్నెస్, అంటే ఏదైతే అనంతమైనటువంటి ఆ భగవంతుడైన శక్తి ఉందో మన సెల్ఫిష్నెస్, మన స్వార్థం అందులో ఒక చిన్న భాగం. అదేం తప్పేం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే మనం ఉన్నదాని నుంచి కొంచెం కొంచెం విశాలం కావాలి, అది చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ స్వామీజీ మాటలు అర్థమైందా? స్వామీజీ మాటల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఇది చదవడం ద్వారా. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోకుండా మనము ఎవరినైనా మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, అది స్వార్థం. అలా కాకుండా ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకుని ఎవరినైనా ప్రేమిస్తే అది లిబరేషన్ అనమాట. ఈ గొప్ప వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తారని స్వామీజీ చెప్తున్నారు. ఎవ్రీ టైమ్ వీ పర్టికులరైజ్ అన్ ఆబ్జెక్ట్ వీ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ ద సెల్ఫ్. అంటే మనం విడివిడిగా ఎవరన్నా చూసినంత వరకు మనము యాక్చువల్ సెల్ఫ్ ఏదైతే దాన్ని సెపరేట్ చేస్తున్నాం, దాని నుంచి సెపరేట్ చేసేస్తున్నాము. సో ఐఎమ్ ట్రయింగ్ టు లవ్ అ ఉమన్. యాజ్ సూన్ యాజ్ దట్ ఉమన్ ఈజ్ పర్టికులరైజ్డ్ షీ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఆత్మన్ అండ్ మై లవ్ ఫర్ హర్ విల్ నాట్ బీ ఇటర్నల్ బట్ విల్ ఎండ్ ఇన్ గ్రీఫ్. ఇందాక మనం చెప్పుకునేది ఇక్కడ చెప్తున్నారు. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ సీ దట్ ఉమన్ యాజ్ ద ఆత్మన్, ఉమెన్ కానీ మ్యాన్ కానీ ఎవరైనా సరే ఒకళ్ళు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే కనుక దాని వెనుకున్నటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు నీకు కష్టం ఉండదు, లేకపోతే ప్రతిదానికి నీకు రియాక్షన్ ఉంటుందన్నమాట. సో విత్ ఎవ్రీథింగ్ యాజ్ సూన్ యాజ్ యు ఆర్ అటాచ్డ్ టు ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్ డిటాచింగ్ ఇట్ ఫ్రమ్ ద యూనివర్స్ యాజ్ ఎ హోల్ ఫ్రమ్ ద ఆత్మన్ దేర్ కమ్స్ ఎ రియాక్షన్. సో నువ్వు దేన్నన్నా ఆలోచించేటప్పుడు భగవంతునితో సెపరేట్ చేసి నువ్వు ఆలోచించావు అనుకో, భగవంతుడన్నా ఆత్మ అన్న ఒకటే, సెపరేట్ చేసి నువ్వు ఆలోచించంటే నువ్వు గోతిలో పడుతున్నావు అనమాట. సో ఎవరితో ఎక్కడ ఏది చూసినా ఏది చేసినా భగవంతుని లింకప్ చేస్తే మీకేమవుతుంది, రియాక్షన్ ఉండదు లైఫ్లో. అలా ఒక బ్లిస్ఫుల్ అనమాట. ఏదైనా పని చేస్తున్నా భగవంతుడి కోసం చేస్తున్నాను అని అనుకున్నావు అనుకో, అక్కడ ఆనందం ఉంది. దాని నుంచి అది ఎక్స్పెక్టేషన్ నీకు తెలియకుండానే నా మీద ఈ పని అంతా ఆధారపడి ఉంది, నేను లేకపోతే ఎవరు చేయలేరు, ఇలా భావాలు వచ్చాయనుకోండి, నువ్వు చేసినంత వేస్ట్ అనమాట. అలాగే ఎవరికైనా సహాయం చేస్తున్నావు, ఆ సహాయం చేస్తున్నప్పుడు కూడా ఏదో ఆశించి మనం చేసామనుకోండి, దానివల్ల లాభం ఉండదు. సో ఈ విధంగా ఏంటంటే ప్రతీదీ కూడా నువ్వు భగవంతునితో కనెక్ట్ చేయి. ఏ పని చేసినా పొద్దున్న లేస్తున్నావు భగవంతుని తలుచుకో, పడుకుంటున్నావు భగవంతుని తలుచుకో, వేరే ఆలోచన రానియొద్దు. ఇలా చేస్తూ ఉంటే లైఫ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట. సో ఈ జీవితంలో ఏది కూడా ఆధ్యాత్మికం కానిది ఏదీ లేదు, ప్రతిదీ ఆధ్యాత్మికమే. ప్రతి పని ప్రతి వస్తువు మనల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళగలదు. అది మన హిందూయిజంలో చెప్పేది. మీకు ఎక్కడో ఏదైతే ఎంత ప్రతి దాంట్లో, అందుకని చెట్టును పూజిస్తారు, పుట్టని పూజిస్తారు, పాముని పూజిస్తారు. భగవంతుడు సర్వవ్యాపి అని చెప్తాం కదా, మరి అన్నీ కూడా ఇది కాదు ఇక్కడ భగవంతుడు లేడంటే మరి తప్పు కదా. సో ఈ విధంగా అనమాట. ఈవెన్ చెడ్డవాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు. అది ఎందుకంటే తక్కువ మేనిఫెస్టేషన్, అది కూడా భగవంతుని శక్తే కానీ తక్కువ మేనిఫెస్టేషన్. ఎప్పుడైతే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు చీకటిని తగ్గిస్తూ వెళ్తే ఏమవుతుంది, వెలుగు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వెలుగుని తగ్గిస్తే చీకటి అవుతుంది, ఒకటే కదా రెండు. చీకటి వెలుగు రెండు లేవు. చీకటి పెరిగితే వెలుగు తగ్గుతుంది, వెలుగు పెరిగితే చీకటి తగ్గుతుంది. సో ఒకటేగా, మీరు ఒకదాన్ని పెంచుతున్నారు తగ్గిస్తున్నారు. అలాగే మంచి చెడు అన్నవి కూడా ఈ జీవితంలో రెండు కూడా
ఒక్కటే. అందుకని మంచి చెడు అన్న డిస్క్రిమినేషన్ అనేది మనం మర్చిపోవాలి. ఆ వెనక ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి. భగవంతుని యొక్క శక్తి ఎక్కువ మేనిఫెస్ట్ అయితే అది మంచి, తక్కువైతే స్వార్థమై వెళ్ళిపోతాము చెడు. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఈ మంచి చెడులు వదిలేసాయి, ఆ వెనక ఉంది అన్నప్పుడు మనుషులను అర్థం చేసుకోగలుగుతాం, సిచ్యువేషన్స్ అర్థం చేసుకోగలుగుతాం. సో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎప్పుడూ బ్రైట్గా ఉంచుకోవాలన్నమాట మనం. దానికోసమే మంత్రదీక్ష ఇవన్నీ. ఎందుకంటే మనకు ఒక సహాయం కింద ఉంటుంది మంత్రం అన్నది, దానికోసం చేస్తాం. అంతేగాని తీసుకుని పలానా వాళ్ళ చేత మంత్రం తీసుకున్నానండి అందరికీ నలుగురికి చెప్పుకోవడానికి కాదు. ఇది మన జీవితంలో ఎంతవరకు అది ఉపయోగపడుతుంది, మన జీవితంలో ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం, మన యొక్క అంతరంగ పరివర్తన జరుగుతుందా లేదా, అది ఇంపార్టెంట్. అది సో ఈ మంత్రము, గురువులు ఇవన్నీ కూడా ఎందుకన్నమాట మనకి, ఇది మన ఈ సాధన కోసం నిరంతరం సాధన చేయాలి. లోపలంతా కూడా భగవంతుని యొక్క భావంతో నిండిపోవాలి. ఆ భగవంతుని నామం ఎప్పుడూ చేస్తూ ఉంటాం, మధ్య మధ్యలో నీకు ఏం కాదు చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి స్థితి కోసం మనం ఈ సాధన చేస్తాము. అటువంటి స్థితి వస్తే ఇంక అసలు ఏ బాధ మనల్ని అంటదు. సో ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు స్వామీజీ. ఇఫ్ వి ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సెల్ఫ్ అండ్ యాజ్ ద సెల్ఫ్ అంటే ఆత్మ, నో మిజరీ ఆర్ రియాక్షన్ విల్ కమ్. దిస్ ఈజ్ పెర్ఫెక్ట్ బ్లిస్. సో హౌ టు కమ్ టు దిస్ ఐడియల్, ఎలా రావాలి అంటే యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్తున్నారు అంతకుముందు చెప్పారు. సేమ్, ఫస్ట్ వినాలి, తర్వాత ఆలోచించాలి, తర్వాత ధ్యానం చేయాలి. అలా చేస్తే నెమ్మదిగా మనకి లోపలికి వస్తుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు ఉపనిషత్తుల్లో. మనకి ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే అర్థం కాదు కదా సరిగా. సో మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తే తొందరగా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నారంటే, ఒక డ్రమ్ ఉంది, డ్రమ్ మీద లయబద్ధంగా డప్పులు వాయిస్తూ ఉంటే నీకు అంతా కలిపి ఒకే సౌండ్ కింద వినిపిస్తూ ఉంటుంది, అవునా కదా. కానీ అక్కడ యాక్చువల్గా డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి. అక్కడ ఒకసారి గట్టిగా కొడతారు, ఒకసారి నెమ్మదిగా కొడతారు, ఒకసారి ఒక పక్కన వేస్తారు బీట్, ఇంకొక పక్కన వేస్తారు. సౌండ్స్ మారిపోతున్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బీట్స్. కానీ నీకు అంత మెలోడీ వినిపిస్తుంది. ఎలాగా, బ్యాక్గ్రౌండ్ అంతా కలిసిపోయి ఆ బ్యాక్గ్రౌండ్లో మీకు ఒకే మెలోడీ వినిపిస్తూ ఉంటుంది. అలాగే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మీరు ఒకే దగ్గర పెడుతూ ఉంటారు. ఒకే రాగాన్ని ట్యూన్ చేస్తే మీకు ఏమవుతుంది, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఒకే ట్యూన్లో వినిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అంటే ఇవన్నీ కలిపి బ్యాక్గ్రౌండ్ ఒక హార్మోనీ ఉంది. ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక హార్మోనీ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ నువ్వు చూసినప్పుడు యూ విల్ సీ ఎవ్రీథింగ్ హార్మోనియస్. గొప్ప వాళ్ళందరూ హార్మోనీని చూస్తారు, మిగిలిన వాళ్ళందరూ అబ్బా ఎప్పుడు ఈ ప్రపంచంలో ఎప్పుడు కొట్లాట్లే, ఎప్పుడు ఫైటింగ్లే, మళ్ళాంటి వాళ్ళందరూ అవి చూస్తూ ఉంటారు ఎంతసేపు. కానీ గొప్పవాళ్ళు ఏం చేస్తారనమాట, కేవలం హార్మోనీ వెనక వైపు చూస్తారనమాట. అది కామన్. ఇక్కడ చెప్తున్నారు, ఒక డ్రమ్లో శబ్దాలు వచ్చేటప్పుడు ఆ శబ్దాలు మొత్తం అన్ని శబ్దాలు కలిసి ఒక శబ్దాలు ఎలా వస్తున్నాయో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ సృష్టి వెనుక అంతా కూడా కామన్గా ఒకటి ఉంది. అది చూడండి, పర్టిక్యులర్ నుంచి జనరల్గా తీసుకురావడం గొప్పతనం. వేరే వాళ్ళు ఏం చేస్తారు, మీరు సెపరేట్, మీరు హిందూస్, మీరు క్రిస్టియన్స్, మీరు ఇది. దిస్ ఈజ్ నాట్ రిలీజియన్. రిలీజియన్ అంటే యూనిటీ వైపు తీసుకురావాలి. అన్నింటిలో ఉన్న కామన్గా ఉన్న తీసుకొని నేను చూపించాలి తప్ప డిఫరెన్సెస్ క్రియేట్ చేసి అలా చెప్పకూడదు కదా. కామన్గా ఎవరైతే ఉన్నారో అలా కలపాలి హ్యుమానిటీని. దట్ ఈజ్ రిలీజియన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఈ చూడండి మన హిందూ థాట్ ఇది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం, అట్లీస్ట్ 10,000 years బ్యాక్ ఈ థాట్స్ వచ్చాయి. ఒకసారి ఆలోచించండి. ఈ ప్రత్యేక థాట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం వెస్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. స్వామీజీ చెప్పారు, అక్కడ నుంచి వీళ్ళందరూ ఈ భావాలు అక్కడికి వెళ్ళి వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కోపెన్హావర్, సోక్రటీస్, వీళ్ళందరూ కూడా ఈ టైప్లో మాట్లాడారు. అర్థమైందా? అంటే చూడండి కామన్గా ఏది ఉందనేది వాళ్ళ యొక్క దృష్టి ఎలా ఉందో చూడండి. ఆ వెనక హార్మోనీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. ఇదొకటి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారంటే, అలాగే వీణ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. వీణలో కూడా ఏం చేస్తాం, 4 తంత్రులు ఉంటాయి. 4 సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుసు, 4 ఇవి వస్తూ ఉంటాయి కదా స్టేజెస్. కానీ వాటన్నిటి మధ్య ఒక రాగం నువ్వు వాయించావనుకో అన్నీ కలిసిపోయి నీకు సూదింగ్గా వినిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ ట్యూన్స్ కదా. ఆ విధంగా ఈ సృష్టిలో అంతా కూడా భగవంతుని యొక్క తత్వం ఉంది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఏం చెప్తున్నారు, ఈ సృష్టి వెనుక అన్నిటినీ కలుపుతూ ఒక అంశం ఉంది అన్నది చెప్తున్నారు ఇక్కడ. దాన్ని నువ్వు భగవంతుడు అంటావు, ఆత్మ అంటావు, నీ ఇష్టం పేరు పెట్టుకో, కానీ దీని అందరి వెనుక, అంతటి వెనుక కూడా ఒక తత్వం ఉంది. అది నెంబర్ 1. నెక్స్ట్ చూడండి, ఒక తడి పుల్ల ఉంటుంది కదా, ఒక కట్టె బాగా తడిచిపోయింది, దాన్ని అంటించామనుకోండి, దాంట్లో ఏమొస్తుంది, పొగ వస్తుంది. పొగ డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది. ఒక చోట నుంచి ఎక్కువ వస్తుంది, ఒక తక్కువ వస్తుంది, ఒక చోట నుంచి చాలా దట్టంగా వస్తుంది. ఆ కట్టె యొక్క కంపోజిషన్ బట్టి పొగ వస్తూ ఉంటుంది.
దానికి ఎగ్జాంపుల్గా తీసుకొని ఎంత చక్కగా చెప్తున్నారు. ఏ విధంగా అయితే ఒక తడి కర్ర నుండి వెలిగించినప్పుడు దాని నుంచి పొగ, రకరకాల పొగ ఎలా వస్తుందో, అదేవిధంగా ఈ భగవంతుని నుంచి లేకపోతే ఈ ఆత్మ నుంచే, భగవంతుడు అన్న పదాన్ని వేదాల్లో ఉపయోగించరు, కేవలం ఆత్మ అంటారు. ఈ ఆత్మ నుండే వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత దాని యొక్క వ్యాఖ్యానాలు, యజ్ఞాలు, యాగాలు, మనం తినే ఆహారం, మనం తాగే పానీయం, తర్వాత ఇక్కడ ఈ ప్రపంచంలో అంతా, తర్వాత ప్రపంచంలో అంతా కూడా ఎలా వస్తుందట, ఆ యొక్క ఆత్మ, అనంతమైనటువంటి ఆత్మ యొక్క ఊపిరి, ఇవన్నీ కూడా ఆయన నుంచి వస్తున్నాయి అంతా కూడా. సో ఒకే దాని నుంచి ఇదంతా వచ్చింది అంటే అర్థం ఏమైంది, మూలం ఒక్కటే మనందరికీ అని చెప్తుంది ఇక్కడ. మనందరి వెనుక ఉన్నది ఒకే తత్వం, ఆ మూలం అన్నది ఒక్కటే అని చెప్తుంది ఇక్కడ. ఇకపోతే చూడండి, ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏ విధంగా అయితే ఒక చిన్న ఉప్పు కణిక తీసుకున్నాం అనుకోండి, కణిక తీసుకుంటే దాని లోపల బయట నువ్వు టేస్ట్ చేయి, దాన్ని విరిచి లోపల చూడు, బయట టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఉప్పగానే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ సెల్ఫ్ ఉందో, ఆత్మ ఉందో, లోపల బయట అంతా కూడా అంత ఆత్మతత్వమే పరివ్యాప్తమై ఉంది. నీ లోపల ఉంది, నీ బయట ఉంది, మన మధ్యలో ఉంది, అక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది. ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు. చూడండి, ఇలాంటి శ్లోకాలను ఎలా వచ్చాయి ఇక్కడ నుంచి వచ్చాయి అవన్నీ కూడా. మన శాస్త్రాలన్నిటికీ కూడా, మన సాంప్రదాయాలన్నిటికీ కూడా ఉపనిషత్తులు మూలం అనమాట. అందుకని స్వామీజీ ఏం చెప్పారు, ప్రతి ఆచారం, ఇండియన్ ట్రెడిషన్ మీరు చూస్తే మీకు ఒక దేవాలయ నిర్మాణాలు కాదు, ఇప్పుడు చేసే పూజలు కాదు, మన ఆచారాలు కాదు, వ్రతాలు కాదు, సాంప్రదాయాలు కాదు, దానికి రూట్కి వెళ్తే ఉపనిషత్తులో ఉంటుంది. అక్కడ ఈశావాస్యమిదం సర్వం, మొత్తం ప్రపంచం అంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అందుకని అన్ని చోట్ల పూజిస్తాం, మనం చెట్టుని పూజిస్తాం, కొట్టనే పూజ అన్నీ పూజిస్తాం. సో దానివల్ల నష్టపోలేదుగా. మనం నరకానికి వెళ్ళిపోతారంటారు మీరు చెట్లను పొట్లను పూజిస్తే. ఎక్కడికైనా చూసారు ఎవరైనా నరకానికి వెళ్ళడం? నరకం నీ మైండ్లోనే ఉంది, నరకం అంతా కూడా. సో ఇవన్నీ కూడా భ్రాంతి అనమాట. అందుకని అన్నిటినీ గౌరవించడం వల్ల, అందరినీ గౌరవించడం వల్ల, అన్నిటినీ పూజించడం వల్ల నీ మనసు ఎంత పైకి వెళ్తుంది. సో అది చూడాలి కదా, రిజల్ట్ చూడాలి. మనం ఎప్పుడు ఇన్ని వేల సంవత్సరాల నుంచి సంస్కృతి ఇలా కొనసాగుతూనే ఉంది. ఎందుకని, ఇది ట్రూత్ కాబట్టి. అర్థమైందా? అది. సో ఈ వ్యాపకత్వం, సర్వ వ్యాపకత్వం ఉన్నది ఒక్కటే, అది సర్వత్రా వ్యాపించి ఉంది. మరి నీలోనూ ఉంది, నాలోనూ ఉంది. ఇది చెప్తున్నారు. సరే, ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు పాపం మన మైత్రేయి ఆవిడ ఏం చెప్తున్నారంటే, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, మీరు చెప్పేవంత కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. అడిగితే ఇప్పుడు ఆయన చెప్తున్నారు, యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నారు, నేను అస్సలు కన్ఫ్యూజింగ్ మాటలు చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని చెప్పాను. ఈ ప్రపంచం వెనుక ఒక అసలు నాశనం కానటువంటి ఒక వస్తువు ఉంది, అది కన్ఫ్యూజింగ్ ఏం కాదు, నువ్వు ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది. అందుకే నేనేం చెప్పాను, నేను చెప్పిన దాన్ని బాగా ఆలోచించని చెప్పాను నీకు ముందుగానే అని భార్యకు చెప్తున్నారనమాట. ఇంకేం చెప్తున్నారు చూడండి, ఆయన ఇంకా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఈ మాట అన్న తర్వాత అని చెప్తున్నారు, యత్ర హి ద్వైతమివ భవతి తద్ ఇతరం పశ్యతి. ఎక్కడైతే ద్వైత భావం ఉందో, ద్వైత భావం అంటే వేరు వేరు, వీళ్ళు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నేను వేరు, నువ్వు వేరు, ఈ ద్వైత భావం ఎక్కడైతే ఉందో ఎప్పుడు కూడా వేరువేరుగానే చూస్తారు అందరినీ. కానీ ఎక్కడైతే అద్వైత భావం ఉందో, అద్వైత భావం ఎక్కడి నుంచి వస్తుంది, మీ వెనకున్నటువంటి సత్యాన్ని మనం గ్రహించినప్పుడే అద్వైత భావం వస్తుంది. సో అద్వైత భావం ఎక్కడైతే ఉందో అక్కడే మనము యూనిటీని చూడగలుగుతాము. ఇలా రకరకాలుగా ఆయన చెప్తున్నారు అనమాట, ఎగ్జాంపుల్స్ చెప్తూ. ఇప్పుడు స్వామీజీ వర్డ్స్ చెప్తున్నాను, అంటే ఆయన సొంత వ్యాఖ్యానం ఉపనిషత్తు నుంచి చెప్పిన తర్వాత స్వామీజీ ఒక సొంత వ్యాఖ్యానం ఉంది, నేను ఆయన వర్డ్స్ చదువుతాను ఇప్పుడు. ఆల్ దట్ ఈస్ బ్లిస్ ఈవెన్ ఇన్ ద లోయెస్ట్ సెన్స్ ఈజ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిమ్. ఎంతటి అంటే ఈవెన్ ఎంత చెడ్డవాళ్ళైనా సరే, ఎంత స్వార్థపరులైనా సరే, ఆయనది ఏదో ఉండాలి, చెడు మంచి అని కాదు, ఆయన యొక్క రిఫ్లెక్షన్ లేకుండా ఏది కాదు, అంతా ఆయన ద్వారానే వస్తుంది. ఆల్ దట్ ఈస్ గుడ్ ఈజ్ హిజ్ రిఫ్లెక్షన్ అండ్ వెన్ దట్ రిఫ్లెక్షన్ ఈజ్ అ షాడో ఇట్ ఈస్ కాల్డ్ ఈవిల్. ఇందాకే చెప్పాను మీకు, అది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని చెడు అంటున్నాము. దేర్ ఆర్ నో టూ గాడ్స్, దెన్ హీ ఈజ్ లెస్ మేనిఫెస్టెడ్, వెన్ హీ ఈజ్ లెస్ మేనిఫెస్టెడ్ ఇట్ ఈస్ కాల్డ్ డార్క్నెస్, ఈవిల్, and when he is more manifested it is called light. That's all. Good and evil are only a question of degree, more manifested or less manifested. Just take the example of our own lives. How many things we see in our childhood which we think to be good but which really are evil. మన జీవితంలోనే చూస్తే ఒకప్పుడు మంచి అనుకున్నది ఇప్పుడు చెడు అవుతుంది, ఇప్పుడు చెడు అనుకున్నది మంచి అయిపోతుంది. సో ఇవి రెండు కూడా చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. సో దాని మీద మనం ఆధారపడకూడదు.
సో ఈ విధంగా మనము ఈ సత్యం గురించి, వెనుకున్నటువంటి సత్యం గురించి మనము ధ్యానిస్తే కనుక ఈ సత్యం మనకు అవగతమవుతుంది. అవర్ జడ్జ్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ బికమ్స్ ఎంటైర్లీ ఫాల్స్. వీ మేక్ దిస్ బ్యూటిఫుల్ ఎర్త్ ఏ హెల్, బట్ యాజ్ సూన్ యాజ్ వీ కెన్ గివ్ అప్ గుడ్ అండ్ ఈవిల్ ఇట్ బికమ్స్ ఎ హెవెన్. ఇప్పుడు అదే అనుకున్నాం కదా, ఎంతసేపు మంచి చెడు అలా చూస్తూ ఉంటే ఈ ప్రపంచం ఏనాటికి నీ థాట్ ఎప్పుడు కూడా ఒక రెస్ట్ రాలేదు. అలా కాకుండా దాన్ని వెనుకున్నటువంటి భగవత్ తత్వాన్ని నువ్వు ఆలోచిస్తే అన్నీ కూడా నీకు అర్థమవుతాయి అని చెప్తున్నారు. సో ఈ విధంగా యాజ్ఞవల్క్య మహర్షి రకరకాలు ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఇంకోటి చూడండి, మీకు తెలుసా మనకు ఒక శ్లోకం ఉంది శాంతి మంత్రాల్లో, మధువాతారితాయతే మధుక్షరంతి సింధవ. ఒక ఆయన ఋషి ఆయన తపస్సు చేసి సడన్గా ఆయనకి ఆత్మసాక్షాత్కారం అయింది. సాక్షాత్కారం అయిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు అన్నమాట ఇవి. మధువాతారితాయతే మధుక్షరంతి సింధవ. మొత్తం ఎక్కడ చూసినా స్వీట్నెస్, ఆనందం 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 అంటున్నారు. ఎక్కడ చూసినా చెట్ల నుంచి నాకు ఆనందం, హనీ, మధు అంటే స్వీట్నెస్, స్వీట్నెస్ అంటే బ్లిస్, ఆనందం. ఎక్కడ చూసినా ఆనందమే వస్తుంది అని చెప్తున్నారు. సో ఎలా వస్తుందన్నమాట ఇది? ఆ లోపల ఆయన టచ్ చేశారు కాబట్టి ఎటు చూసినా ఆ తత్వాన్ని చూస్తున్నారు, ఆ వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండే ఆయన చూస్తున్నారు. అందులో ఎక్కడ చూసినా ఆనందమే. ఎప్పుడైతే ద్వైతం ఇది తక్కువ, ఇది ఎక్కువ, ఇది నాకు పని చేస్తుంది, ఇది నాకు పని చేయదు, ఇది నాకు ఉపయోగపడదు, ఇలా థాట్ వచ్చినప్పుడు ద్వైత భావం వచ్చే కొద్దీ కూడా మనలో దుఃఖం పెరిగిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఏం చెప్తున్నారంటే, the air is so sweet to all beings and all beings are so sweet to it, but he who is a self-effulgent immortal being in the air is also in this body. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చక్కటి మీకు మంచి గాలి వస్తుంది ఉదయం, కానీ అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం గాలి. కానీ ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అది భగవంతుడి నుంచే వస్తుంది. అదే శక్తి నీలో కూడా ఉంది. ఈ విధంగా మొత్తం అన్నింటిలోనూ కూడా ఆ భగవంతుని శక్తి ఉంది, అదే నీలో ఉంది. అంటే నీ దేహం కూడా చాలా పవిత్రమైనది, భగవంతుని యొక్క అభివ్యక్తి అని చెప్పి మనకు చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఇగో, ద లైట్నింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్, ఎవ్రీ వన్ ఈజ్ సో స్వీట్ టు ద లైట్నింగ్, బట్ ద సెల్ఫ్ ఇఫల్జెంట్ అండ్ ఇమ్మోర్టల్ వన్ ఈజ్ ద సోల్ ఆఫ్ దిస్ లైట్నింగ్ అండ్ ఈజ్ ఆల్సో ఇన్ అస్ బికాస్ ఆల్ ఈజ్ దట్ బ్రహ్మన్. ద ఆత్మన్, ద సెల్ఫ్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. సో ఈ భగవంతుని శక్తి ఏదైతే ఉందో మనం అనుకుంటాం కదా. ఒకసారి ఒక స్వామీజీ ఆయన శిష్యుని తీసుకెళ్తున్నారు ఇక్కడ హిమాలయాల్లో. ఆయన విదేశీయులు అనమాట, అమెరికా ఆయన చూస్తే ఒకరోజు మంచి సన్ రైజ్ వస్తుంది అక్కడ. మీకు చూసారు కదా హిమాలయాల్లో సన్ రైజ్ అంటే అద్భుతంగా ఉంటుంది. చూడండి స్వామీజీ ఎంత బాగుందో సన్ రైజ్ అంటే. అప్పుడు ఆ స్వామీజీ ఏమంటారంటే, దానికంటే అందమైనది నీకు లోపల ఉంది. ఇంకా ప్రకృతిని మనం చూసి అలా అనుకుంటాం కదా, దానికంటే చాలా గొప్పది నీకు లోపలే ఉంది. సో ట్రై టు లుక్ ఇట్ ఇన్సైడ్ అని ఆయన చెప్తారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏం లేదు. సో దీని ద్వారానే నువ్వు బ్యూటీ అనేది ఎక్కడ చూసినా నీ ద్వారానే కదా నువ్వు చూస్తున్నావు, ఏది చూసినా. సో బ్యూటీ ఈజ్ ద సీట్, దిస్ ఈజ్ ద సీట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సత్యం శివం సుందరం, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. సో అది మనకు చెప్తుందన్నమాట ఉపనిషత్తు. సో దీస్ ఐడియాస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు మెన్, దే ఆర్ ఫర్ మెడిటేషన్. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో అవన్నీ మనకు ఎంతో జీవితంలో ఉపకారం చేస్తాయి. ఎట్లా ఉపకారం చేస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మెడిటేట్ ఆన్ ద ఎర్త్. ఈ భూమి ఉంది కదా, దాని మీద నువ్వు మెడిటేట్ చేయి. ఇది ఏం చేస్తుంది? రోజు మొక్కలు వస్తున్నాయి, దాని నుంచి మెడిటేట్ చేయడం అంటే భూమి యొక్క తత్వాన్ని గురించి ఆలోచించాలన్నమాట. ఆలోచిస్తే ఏమవుతుంది? థింక్ ఆఫ్ ద ఎర్త్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నో దట్ వీ హ్యావ్ దట్ విచ్ ఈజ్ ఇన్ ద ఎర్త్. అది చేస్తూ ఇది ఒక భగవంతుని సృష్టి అని చెప్పి భగవంతుని కూడా గుర్తుపెట్టుకో. నేను ఈ బెంచ్ గురించి మాట్లాడుతున్నాను, ఈ బెంచ్ వెనుక భగవంతుని శక్తి ఉంది. ప్రతి దానిలో నువ్వు అది ఎలా ఎప్పుడైతే దాన్ని గుర్తుపెట్టుకుంటావో అప్పుడు అన్నీ కూడా నీకు అది దైవంగా మారిపోతాయన్నమాట ప్రతిదీ కూడా. ఐడెంటిఫై ద బాడీ విత్ ద ఎర్త్ అండ్ ఐడెంటిఫై ద సోల్ విత్ ద సోల్ బిహైండ్. ఐడెంటిఫై ద ఎయిర్ విత్ ద సోల్ దట్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అండ్ దట్ ఈజ్ ఇన్ మీ. సో చూడండి, గాలి అనేది అన్ని చోట్ల ఉంది. పంచభూతాలు అంటారు కదా, అన్ని చోట్ల ఉంది. నీ శరీరంలో కూడా ఉన్నాయి. నీ శరీరం అంతా దేంతో ఏర్పడింది? పంచభూతాలతో ఏర్పడింది. ఇందులో గాలి ఉంది, నీరు ఉంది, ఎర్త్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా మొత్తం ఈ భూమి నుంచి వచ్చింది, ఈ బాడీ అంతా కూడా. అవునా కదా? పంచభూతాలు ప్రకృతి నుంచి వచ్చింది ఈ బాడీ, మేనిఫెస్ట్ అయ్యింది ఇక్కడ. ప్రతిదీ కణాల మన ఆహారం తీసుకుంటుంటే అది రకరకాలుగా మారి డాక్టర్స్కి తెలుసు ఎలా మారేదంతా కూడా బాడీ కింద తయారవుతుంది.
సో దాని నుంచి జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి నీకు బాడీ వచ్చింది. సో ఇదంతా ఉన్నది ఒకటే కదా, ఏమీ లేదు కదా, ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తి అనమాట. దే ఆర్ ఆల్ వన్, మేనిఫెస్టెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. టు రియలైజ్ దిస్ యూనిటీ ఈజ్ ద ఎండ్ అండ్ ఎయిమ్ ఆఫ్ ఆల్ మెడిటేషన్, అండ్ దిస్ ఈజ్ వాట్ యాజ్ఞవల్క్య వాజ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు మైత్రేయి. సో ఇది చెప్తున్నారనమాట. దీని వెనుక మొత్తం ఈ ప్రపంచం వెనుక ఉన్నటువంటి సత్యం ఒకటే, దాన్ని నువ్వు తెలుసుకో. తెలుసుకుంటే నీకు అమృతత్వం వస్తుంది. ఎలా తెలుసుకోవాలి? బాగా ఫస్ట్ విను, తర్వాత దాని గురించి ఆలోచించి దానినే ధ్యానించు. ధ్యానిస్తే ఒకరోజు నీకు అర్థమవుతుంది అది. ఇది సో ఇది ఎక్కడుంది? యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయికి చెప్తున్నారు. మైత్రేయికి అడగకుండా చెప్పారా యాజ్ఞవల్క్య మహర్షి? అడగకుండా చెప్పారా? అందువల్ల ఎందుకంటే ఇది అడగకుండా చెప్పామనుకోండి ఎవరు వినరు. ఎవరికైతే ఈ జిజ్ఞాస కలుగుతుందో వాళ్ళకే చెప్పాలి, ఇలాంటివి అందరికీ చెప్పకూడదు. ఎందుకంటే అర్థం చేసుకో. అందుకని యాజ్ఞవల్క్య మహర్షి మొదటి భార్య డబ్బులు తీసుకుని ఆనందంగా వెళ్ళిపోయింది ఆవిడ. ఈవిడ మాత్రం నాకు ఈ డబ్బుల ద్వారా అమృతత్వం వస్తుందా ఏనాడైనా అంటే అది రాదు అని చెప్పారు. అయితే నాకు వద్దు, ఇది నాకు అమృతత్వం ఏది ఇస్తుందో నాకు అదే చెప్పండి అంటే అప్పుడు ఆయన కూర్చొని చెప్పారు. నచికేతస్ని కూడా ఏం చేశారు ఆయన? కఠోపనిషత్తులో యముడు ఏం చేశారు? నీకు అది కావాలి, ఇదిగో ఈయన అడిగారు. ఫస్ట్ వచ్చిన ఆ బాలుడు అడిగితే వద్దు, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, దాని గురించి అడక్కు. ఎందుకంటే ఈ చిన్న అబ్బాయికి ఏం అర్థమవుతుంది అనుకున్నాడు ఆయన పాపం. కానీ అన్నీ మొత్తం అంత ప్రపంచం అంతా ఇచ్చినా సరే నువ్వు ఉంచుకో, నాకు అవసరం లేదు అవన్నీ కూడా. నాకు కావాలి ఈ మరణం తర్వాత ఏమవుతుంది, మరణం తర్వాత ఏముంది అంటే అది ఆత్మతత్వమే. మరణం తర్వాత ఉండేది ఏంటి? ఆత్మ ఉంది. ఆత్మ ఉంది అంటే అందరూ నమ్ముతారా? నమ్మరు. ఆ లోపల ఎవరికైతే ఆ రెడీనెస్ ఉందో అటువంటి వాళ్ళు ఉన్నప్పుడే ఆత్మతత్వాన్ని బోధించాలి. అందువల్ల ఈ విధంగా వాళ్ళు ఫస్ట్ మభ్యపెడతారు, శిష్యులందరూ డిస్కరేజ్ చేస్తారు. డిస్కరేజ్ చేస్తే మాకు కూడా ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వడానికి వస్తే మ్యాక్సిమం బి డిస్కరేజ్. వద్దు, హాయిగా బయట ఉండొచ్చు కదా, బాగుంది కదా, హాయిగా ఇది చెయ్యి అది చెయ్యి, మంచి జాబ్ ఉంది కదా ఇది చేసుకో, రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడి అయినా నిలబడితే ఇక్కడికి వస్తారనమాట. సో అందుకని ఏంటంటే దాన్ని కోరుకోకపోతే మనం ఇది చెప్పడం అన్నది లోపలికి వెళ్ళదు అసలు ఏది కూడా. దాని గురించి మనం ఏం చేయాలన్నమాట, దీన్ని ఎవరైతే దానిని కోరుకుంటున్నారో వాళ్ళకే బోధించాలి. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి గౌతమ్ మీ ఫ్రెండ్కి వెళ్ళి నువ్వు ఆత్మ అని చెప్పావనుకో, నీ పక్కన కూర్చోడు ఇంకా అసలు, ఎవరికి చెప్పకూడదు. అవునా కదా? సో నీకు మీ చిన్నపిల్లలైనా మీకు అర్థమవుతుందా లేదా? చిన్నప్పటి నుంచి అలా కూర్చొని వింటున్నారంటేనే ఆశ్చర్యం. అంటే లోపల ఏదో ఉంది మీలో, దీన్ని అర్థం చేసుకునే తత్వం ఉంది కాబట్టి అది అందరికీ చెప్తే అది వినిపించదు. ఏదో ఒకటి ఉంది మీలో ఎలిమెంట్, లేకపోతే కూర్చొని వినడం అసాధ్యం ఇట్లాంటి మాటలు. ఎందుకంటే మైత్రేయికి పాపం అలాంటి వాడికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. వారి నాకేదో కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఏంటంటారు ఈ డ్రమ్ అంటారు, ఈ బీట్స్ అంటారు, అది ఒకటే అంటారు. దాని గురించి బాగా మీరు దాన్ని బాగా ఆలోచిస్తే దాన్ని వెనుకున్నటువంటి సత్యం అర్థమవుతుంది. అది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? దుఃఖాన్ని తప్పించుకోవడానికి తెలుసుకోవాలి అలా అని కాదు. అంటే దీనికి ఈ దుఃఖానికి ఒకటి మార్గం ఉంది, దుఃఖాన్ని మొత్తం వెళ్ళే మార్గం ఉంది అని ఒక ఇది అందరూ కూడా పడుతూ లేస్తూనే చేస్తారు అంతా కూడా. కొంతమంది ఎవరికైతే కొంచెం వివేకం ఎక్కువ ఉందో తొందరగా నేర్చుకుంటారు, కొంచెం తక్కువ ఉందో చాలాసార్లు పడతారు, అంతే తేడా అక్కడ. కానీ ప్రతి వాళ్ళకి ఒకసారి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు పడుతూ లేస్తూ చేయాల్సిందే. ఎవరికి అలా రియలైజేషన్ సడన్గా అలాగా వచ్చేసేది, లోపల తయారు అవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా సడన్గా వచ్చిందనుకోండి, కొంతమందిని చూస్తాం ఎవరో ఫ్యామిలీ లైఫ్ నుంచి వచ్చేసి సడన్గా వాళ్ళకి సాక్షాత్కారం కలుగుతుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ దీనికోసం చాలా పాటుపడి ఉన్నారు ఎప్పుడో పూర్వజన్మల్లో. సో ప్రతి వాళ్ళు కూడా దీన్ని కష్టపడి సాధించాల్సిందే, షార్ట్ కట్ ఏం లేదు. సో అందులో మనం ఫెయిల్ అవుతాము, మళ్ళీ బయటకు వస్తాము. కానీ ఫెయిల్ అయినా నువ్వు మళ్ళీ సేమ్ థింగ్ నువ్వు చేస్తూ ఉంటే ఇంపాసిబుల్. ప్రతి దాని నుంచి మనం నేర్చుకోగలగాలన్నమాట. ఇప్పుడు ఆ మైత్రేయి అంటే ఫస్ట్ అనిపించింది అమృతత్వం, కానీ దాని తత్వం ఏంటి అన్నది కరెక్ట్గా ఆవిడకి గ్రాస్ప్ చేయలేకపోతున్నారు. కానీ అది పట్టుకుంటే నెమ్మదిగా వస్తుంది అది. ఇంకో కొన్ని సందర్భాలు ఏంటంటే మన భ్రాంతి, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటాను, ఇది మహాదారుణం అనమాట. ఇది నేను కరెక్ట్గానే ఉన్నాను కానీ మన భ్రాంతిలో ఉంటాం.
కానీ ఏదో మనం జస్టిఫై చేసుకుని నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. మన కండిషన్ మనకు అర్థం కావాలి, మనం ఎక్కడున్నాము, మన ఆలోచనలు ఎక్కడున్నాయి. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడం స్పిరిచువల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎనాలిసిస్ అర్థమైందా, నేను ఏ స్టేజ్లో ఉన్నాను అన్నది అర్థం చేసుకోవడం చాలా. అందుకనే చాలామంది ఇందులో పతనం అవుతూ ఉంటారు. ఇందులో చాలా భ్రాంతి తొందరగా కలుగుతుంది. ఎందుకంటే మన కళ్ళతో ఈ పంచేంద్రియాలతో అది మనం గ్రహించలేము కదా. అందువల్ల ఏంటంటే నన్ను నేను జస్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది అటువంటిప్పుడు ఏం చేయాలంటే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. ఎవరైతే ఆ మార్గంలో వెళ్ళారో వాళ్ళు ఏదైనా అంటుంటే ఏంటి ఇలా అంటున్నారు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మీకు అది కరెక్ట్ అన్నమాట. ఎందుకు ఒక పెద్దవాళ్ళు ఆ మార్గంలోనే వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది మనం తీసుకోగలగాలి. తీసుకుని ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయగలగాలి. అప్పుడే మనం ముందుకెళ్తాం. లేకపోతే నేను అనుకున్నదే కరెక్ట్, నేను మాట్లాడిందే కరెక్ట్, నా థాటే కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. సో ఆ హ్యూమిలిటీ అన్నది ఉండాలి. ఇప్పుడు మైత్రేయి కూడా ఆ భర్త పట్ల ఆ హ్యూమిలిటీ ఉండి నేర్చుకుంటానన్న భావం ఉన్నప్పుడు ఆవిడ నేర్చుకోగలుగుతుంది. పడుతుంది, లేస్తుంది, కానీ నేర్చుకుంటుంది. అది అనమాట. మనల్ని మనం అర్థం చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది భగవంతుడి కృప ఉంటే కానీ మనం చేయలేం. ఎందుకంటే నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకో, ప్రతి వాళ్ళు అంతే, నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటా, అది ఎప్పుడు రాకూడదు. ఎవ్రీ మూమెంట్ మనకి లెర్నింగ్ అనమాట, ఒక నేర్చుకోవడానికి ఒక అవకాశమే జీవితంలో. అర్థమైందా? సో అక్కడ ఏంటంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఒక్క రోజులో వచ్చేది కాదు, సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ వెళ్తూ ఉంటాయి. కానీ ప్రతి సిచ్యువేషన్ నుంచి నేను నేర్చుకున్నానా అన్నది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు గ్రోత్ వస్తుంది. కొంతమంది టక్టకా వెళ్ళిపోతారు ముందుకి, చాలా తప్పులు చేస్తారు కానీ టక్టకా వెళ్ళిపోతారు. వాళ్ళు గ్రాస్పింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా తొందరగా అండ్ ఎవ్రీథింగ్ పాజిటివ్గా తీసుకుంటారు. అందరూ తీసుకుని చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళకి డిస్టర్బెన్సే కాదు. కొంతమందికి వచ్చిన దగ్గర నుంచి స్ట్రగులే. ఎందుకని? ఆ మైండ్ క్లారిటీ లేకపోతే చాలా కష్టం. క్లారిటీ, హ్యూమిలిటీ ఇవన్నీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఎలా వస్తాయంటే మళ్ళీ ప్రార్థించడమే భగవంతుడి దగ్గర. మనం ఏంటంటే నాకేం తెలీదు, నువ్వే నాకు దారి చూపించు. ఇలాగ మనం చాలా హంబుల్గా ప్రార్థించకపోతే చాలా పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇందులో ఒక భ్రాంతి అనేది చాలా తొందరగా కలుగుతుంది. అంతేనా? మీరు అడిగిన ప్రశ్న అదేనా? అవసరం లేదు. ఇది ఇప్పుడు అర్థం అవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అర్థమయ్యి దాన్ని మనం లోపలికి అబ్జార్బ్ చేసుకోగలగాలి. అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇలా మనం తప్పులు చేసాము, లేకపోతే ఏదో మనం ఇదేమో బాధపడాల్సిన పని లేదు. గొప్పవాళ్ళు ఎవరైనా సరే స్వామీజీ అంటారు, పడడంలో తప్పు లేదు, పడి లేవకపోవడంలోనే తప్పు. పడిపోవడం పడాలి, లేకపోతే నువ్వు ఎలా గ్రోత్ ఎలా వస్తుంది? ఏదైనా సరే తప్పు చేయాలి. తప్పులు ఎవరు చేస్తారు? గోడ చేయదు కదా. తప్పులు చేస్తాం, కానీ దాని నుంచి ఎంత నేర్చుకోగలుగుతున్నాం అన్నది మన జీవితంలో అది మనం ముందుకు వెళ్ళడానికి సహాయకారం అవుతుంది అన్నమాట. అది అలానే ఉదాహరణకు కూడా మనుషుల్లో వివిధ రకాలైన జ్ఞానాలు, వివిధ రకాలైన మనుషులు ఉంటారు. వివిధ రకాల ధ్వనులు బ్యాక్గ్రౌండ్ వచ్చేటైతే మంచి వివిధ రకాల సౌండ్లు కలుపుకొని ఒక మంచి ధ్వనిగా ఉన్నది బ్యాక్గ్రౌండ్ ఆ భగవంతుడు. అలానే ఇక్కడ కూడా మనుషుల్లో డిఫరెంట్ ఉన్న భావం ఒకటే భావం ఉంటే అప్పుడు ఈ యొక్క విజన్, యూనిటరీ విజన్ అంటారు దీన్ని. సపోజ్ ఈ దృష్టి మీకు ఎక్కువ ఉందనుకోండి, మీరు ఇప్పుడు మీకు ఆఫీసులో కానీ ఎక్కడికి వెళ్ళినా రకరకాల మనుషులు ఉంటారు. మీరు ఈ భావంతో అందరినీ మీరు ట్రీట్ చేస్తే వాళ్ళు చాలా డిఫరెంట్గా మీ యొక్క రిలేషన్స్ చాలా బాగుంటాయి. ఈవెన్ చెప్తున్నాను నేను. అలా కాకుండా వీళ్ళు మంచివాళ్ళు అని ఎక్కువ చేస్తూ ఉంటాయి. వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళకు ఉంచేసేయండి, అది మనకు అనవసరం. వాళ్ళు ఎక్కువగా మనం జడ్జిమెంట్ చేస్తూ వీళ్ళలాగా అలాగని మీరు మనసులో పెట్టుకున్నా మీకు హార్మనీ, మీకు ఒక పీస్ అనేది లోపల ఉండదన్నమాట. ఎప్పుడైతే యూనిటరీ విజన్ ఉంటుందో ఆ వెనకవైపు బ్యాక్గ్రౌండ్లో, అప్పుడు మీ దగ్గర అందరూ కూడా ఫ్రీ ఫీల్ అవుతారు. మీరు కూడా పీస్ఫుల్గా నలుగురితో ఉండగలుగుతారు. ఎంతసేపు జడ్జిమెంట్ చేస్తూ వీళ్ళలాగా అలాగే, ఎందుకంటే మన మైండే కరెక్ట్గా జడ్జ్ చేయలేదు. మన కలర్ని బట్టి మనం చూస్తాం బయట కలర్, అవునా కదా? సో అందువల్ల ఎప్పుడు కూడా మన మైండ్ జడ్జిమెంట్ నమ్మకూడదు. మన ప్రయత్నం ఒక్కటే జీవితంలో చేయాల్సింది. వీళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను మోసం చేశారు, ఎలా ఉండాలి, వీటికి ఎక్కువ చేయొద్దు. మీరు మ్యాక్సిమం ఏ యూనిటరీ విజన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకుంటూ పోవాలి. అన్నిటి వెనుక భగవంతుని శక్తి ఉంది. మీరు ఏం చేస్తారు? ఎవరిని మీరు ఇంట్లో సపోజ్ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారనుకోండి, ఆయన్నే అన్ని చోట్ల చూడడం, ఆ భగవంతుని తత్వాన్ని అన్ని చోట్ల చూడడం నేర్చుకోవాలి.
అలా చేసుకుంటూ పోతే ఏమవుతుంది అనమాట, నెమ్మదిగా ఒక రోజులో వచ్చేది కాదు ఇది. అయితే నెమ్మదిగా మాత్రం ప్రోగ్రెస్ మాత్రం తప్పకుండా వస్తుంది. అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా? అందుకని ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకు చెప్తున్నారనమాట. అది వెనక తెలియడానికి మనం చూసే మ్యూజిక్ ఇవన్నీ కూడా అవన్నీ కలిపి రకరకాలు ఉన్నప్పటికీ ఆ యూనిటీ అనేది ఎలా వచ్చింది, హార్మోనియం తీసుకొస్తుంది. ఆ హార్మోని ఎలా వస్తుంది అనమాట, సేమ్ లెవెల్లో అలా ట్యూన్ అయ్యి, అంటే ఆ సేమ్ లెవెల్లో ట్యూన్ అవ్వడానికి ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది కాబట్టి అలా అవుతున్నాయి. ఆ శృతి అదంతా ఒకే లెవెల్లో ఉంది కాబట్టి అదే భగవంతుడే మనకి ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్తున్నారు. అది ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.